కే మంచిది. మనం ఈ సంవత్సరము ధ్యానిస్తున్నటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానం యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తున్నాము. జాగ్రత్తగా మనము ఈ మాటలు మన జీవితాలకు తీసుకొని ఈ సంవత్సరం మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ సంవత్సరము జీవిద్దాం. యాకోబు జీవితంలోన ప్రార్థనలో మార్పు జరిగింది, అలాగే పేరులో కూడా మార్పు జరిగింది, చూపులో మార్పు జరిగింది, నడకలో మార్పు జరిగింది, ఆరాధనలో మార్పు జరిగింది, ఆశీర్వాదములో మార్పు జరిగింది. కనుక మన జీవితంలో కూడా అలాంటి మార్పు కలిగి మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ లోకంలో జీవిద్దాం. మనల్ని బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావాలి, మనల్ని బట్టి అనేక వ్యక్తులు మేలులు పొందుకోవాలి, మన ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి. మన ప్రార్థనలో కూడా మార్పు జరగాలి. ప్రభువా, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నాకు సహాయం చేయి, నేను అనేకులకు మేలుకరంగా ఉండునట్లుగా నాకు సహాయం చేయి అని ఈ సంవత్సరం నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒకవేళ నీ ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడితే ఆ వ్యక్తి ఎంతమంది జనాభాలైనా పలానా వ్యక్తి ద్వారా నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను, ఆ రక్షకుని అంగీకరించినానని ఆ జనాభాలోన అతని సాక్ష్యం చెబుతున్నప్పుడు అది దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఒకసారి నేను రాజమండ్రి నుంచి డోనికి ట్రైన్లో వస్తూ ఉండగా గిద్దలూరు దగ్గర ఒక టీం ట్రైన్లో ఎక్కారు. అంటే ఈ ల్యాకెట్స్, చిప్స్ ఇవన్నీ అమ్ముకుంటారు కదా, వాళ్ళలోన ఒక ఆమె ఉంది, ఆర్మానాస్తు ఉంది. కొంతమంది పిల్లలు పాటలు పాడుకుంటూ ఆ ల్యాకెట్స్, చిప్స్ అన్నీ అమ్ముకుంటూ ట్రైన్లో వస్తున్నారు. అప్పుడు ఆ పాటలు పాడేవారు నేను రాసినటువంటి ఒక పాట పాడుకుంటూ వస్తున్నారు. ఈ లోకంలో నాకెవరున్నారని, ఆకాశము క్రింద నాకెవరూ లేరని, నువ్వే నాకు ప్రాణం యేసయ్యా, నువ్వే నాకు జీవం యేసయ్యా అన్న పాట పాడుకుంటూ వస్తూ ఉంటే నేను కూర్చున్న పెట్టలేక వచ్చేపాటికి ఒక చిన్న పాపను నేను అడిగా, ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారు మీరు అని. అంటే అంకుల్, మేము మా చర్చిలో పాడుకుంటాము ఈ పాటని అని చెప్పింది. అప్పుడు ఈ పాట రాసింది ఎవరో మీకు తెలుసా అని అంటే, లేదు అంకుల్ అనింది. నేను చెప్పాను, ఆ పాట రాసింది నేనే అని. ఆ పాప ఏం చేసిందంటే వాళ్ళ టీంకి అంతా చెప్పింది, ఏదో మనం పాట పాడుకుంటాం కదా, ఆ పాట రాసినటువంటి అంకుల్ పలానపేటలో ఉన్నాడన్నప్పుడు అందరూ ఆ వ్యాపారం అంతా చేసుకునే వాళ్ళందరూ నేను కూర్చున్న పెట్టలోకి వచ్చారు. అందరూ కూర్చున్నారు, పెట్టంతా నిండిపోయింది. అప్పుడు వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, అంకుల్ ఒక్కసారి నీ నోటితో మేము ఆ పాట వింటాం అని ఆ పాటను వారు పూర్తిగా పాడుకొని అలాగే సెల్లో రికార్డ్ చేసుకున్నారు. అప్పుడు నేను అడిగిన, ఇక్కడ ఎక్కడ నేర్చుకున్నారు ఈ పాట అని అంటే, అంకుల్ ఒక మీటింగ్లోన ఒక చిన్న పాప పాడిందంట ఈ పాట. ఒక మీటింగ్లో ఒక చిన్న పాప, మేము ఆ పాట నేర్చుకొని మా చర్చిలో మేము ఈ పాట పాడుకుంటాం మేము, అలాగే ఇట్లా వ్యాపారంలో కూడా పాడుకుంటున్నాం మేము అని వారు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. అంటే ఒక పాట అనేక వ్యక్తులకు ఆశీర్వాదకరంగా ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక నువ్వు పాడే పాటలో, నువ్వు చేసే ప్రార్థనలో, నీ జీవితంలో ప్రతిలో కూడా నీలోన ఒక మార్పు అంటూ జరిగితే అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకసారి ఒక అక్క నన్ను కుటుంబ ప్రార్థనకు పిలిచింది. కుటుంబ ప్రార్థన సరే, అందరం రెడీ అయినాం, కూర్చున్నాం. కొంతమంది పాటలు పాడిన తర్వాత అప్పుడు అక్క నాతో అనేది, అన్న నేను ఒక పాట పాడతాను, మీరు వినండి, ఎంత మంచి పాటనో అది
ఆ పాట పాడిన వ్యక్తి ఎవరో ఇంతవరకు నాకు కనబడలేదు. ఆ వ్యక్తి ముఖం చూడాలని చాలా ఆశిస్తున్నాను నేను. అంటే నేను కూడా సర్లేక పాడు, ఒకవేళ నాకు నచ్చితే నేను కూడా నేర్చుకుంటాలే అని చెప్పాను అనమాట. అప్పుడు ఆ అక్క పాట పాడింది. పాట పాడిన తర్వాత ఆ పాట రాసింది నేనే. అప్పుడు నేను అడిగిన అక్కను, అక్క ఈ పాట రాసిన వ్యక్తిని చూడాలనుకున్నావు అంటే, అబ్బో చాలా రోజులు అయిందన్నా, అసలు ఆయన ముఖం ఎట్లుంటుందో చూద్దాం అనుకున్నాం అంటే, నిజంగా చూస్తావా అక్క అంటే, నిజంగా చూడాలనే ఉంది నాయన అంటే, నేనే అని చెప్పిన. ఆమె షాక్ అయింది. నువ్వు రాసావన్న ఈ పాట, నువ్వు రాసావు. చిత్రం ఏంటంటే ఆమెను 3 గంటలప్పుడు లేపిందంట ఈ పాట. ఏమండి, తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఆమె మీటింగులో పాట వినిందంట. ఆ పాట చెవులో మోగుతుందంట. అట్లే 3 గంటలకు లేచి ప్రార్థనలు కూర్చుందంట ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా పాటల గురించి ఎన్నో విషయాలు నేను మీకు చెబుతున్నాను, దేవుడు చేసే కార్యాలను బట్టి. ఏది ఏమైనా మనము వినండి, చెప్పండి, మనము అనేకులకు చెప్పాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అది క్రైస్తవ జీవితానికి చాలా అదృష్టం అని మన భాషలో చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు అనంటే, ఒక వ్యక్తి ఒక సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు అనంటే, ఒక కుటుంబం ఒక పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు అంటే అది దేవుడిచ్చే మహా గొప్ప భాగ్యం. హల్లెలూయా చెబుదామా? ఇప్పుడు ఒక మాట మనం గమనిస్తే, యాకోబు జీవితంలో రాత్రంతా గడిపినటువంటి ఆ సమయాన్ని బట్టి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని ఆశీర్వదించి ఒక వ్యక్తిని ఒక వ్యక్తి పేరు పెట్టి ఈరోజు ఇశ్రాయేలు దేశము అని పిలువబడుతుందంటే ఆ వ్యక్తి చేసిన ఆ ప్రార్థనకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదము ఒక దేశానికి పేరు కాదా? హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు అప్పుడప్పుడు కొంతమంది గవర్నమెంట్లు ఇలా అంటుంటారు, గో పలానా వ్యక్తికి నోబెల్ బహుమతి ఇవ్వాలి, పలానా వ్యక్తికి ఈ బహుమతి. ఎందుకంటే వారు చేసిన ప్రభుత్వాలకు లేకుంటే ప్రజలకు వారు చేసిన మేలును బట్టి వారికి ఇవి ఇవ్వాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఆ వార్డ్స్ను వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. వారు చనిపోయిన తర్వాత కూడా కదండి. అబ్దుల్ కలాం చనిపోయిన తర్వాత ఆయనకు బహుమతి ఇచ్చారు. తర్వాత మదర్ తెరిసా చనిపోయిన తర్వాత బహుమతులు ఇచ్చారు. అంటే నువ్వు చేసేటువంటి పనిని బట్టి నువ్వు చనిపోయినా కూడా నీ ఆశీర్వాదం ప్రజల్లోన అలాగే వెళుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ సంవత్సరంలోన మన జీవితంలోన ఒక నూతనమైన ఆశీర్వాదాలు మనము పొందుకునేదే కాకుండా మనముకు ఇతరులకు చెప్పాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండాలి అంటే అన్నిట్లో మార్పు జరగాలి. చెప్పండి, అన్నిట్లో మార్పు జరగాలి. యాకోబు జీవితంలో తన కుటుంబంలోన తన మార్పును కోరుకున్నాడు. తన జీవితంలో మార్పు కొనుక్కొని దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. అలాగే తన కుటుంబంలో కూడా మార్పును కోరుకొని మార్పు కావాలి అని చెప్పి తన కుటుంబ సభ్యులను నిలబెట్టి 3 మాటలు ఆయన చెప్పాడు. ఆదికాండం 35వ అధ్యాయం మనము ధ్యానిస్తున్నటువంటి మాటలు 2 మాటలు మనము ధ్యానించాం. ఆదికాండం 35వ అధ్యాయం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు సూచిపరచుకునండి, మీ వస్త్రములను మార్చుకునండి, మనము లేచి బేతేలునకు వెళుదాం. అమ్మ వినండి, జాగ్రత్త వినండి. మనము లేచి బేతేలనగా దేవుని మందిరం. బేతేలు, బేతేలు దేవుడే దేవుడు, బేతేలనగా దేవుని చెప్పండి అమ్మ దేవుని మందిరము. కనుక కుటుంబ సభ్యులను నిలబెట్టి ఏమంటాడు తెలిసిన, మనము మందిరానికి వెళ్తున్నాము. వినాలి, ఇప్పుడు మనము మందిరానికి వెళ్తున్నాము కనుక కుటుంబ సభ్యులను నిలబెట్టి 3 విషయాలు చెబుతున్నాడు. ఒకటేంటి, మీరు ఇక్కడ మారాలి, మీరు ఇక్కడ మార్పు పొందాలి. అందులో ఏమిటి అంటే, 1 మీ వస్త్రాలు మారాలి. వస్త్రాల గురించి చెప్పానా లేదా? మరి ఏమన్నా మనలో ఏమన్నా మార్పు వచ్చిందా వస్త్రాలలో? వస్త్రాల గురించి చెప్పానా? చెప్పినాను కదా. ఏమన్నా మార్పు వచ్చిందా మీలోన? మార్పు వచ్చింటే మంచోళ్ళు మీరు. దేవునికి స్తోత్రం. సరే, రెండవది ఏం చెప్పినా? సొమ్ముల గురించి చెప్పిన. మరి సొమ్ముల్లో ఏమన్నా మార్పు వచ్చిందా? వచ్చింటే దేవునికి స్తోత్రం, రాకుంటే దేవునికి స్తోత్రం. రానటువంటి వాళ్ళకు కూడా చెబుదాం, మరి ఏం చేద్దాం? వచ్చింటే దేవునికి స్తోత్రం చెబుదాం, రాకుంటే దేవునికి స్తోత్రం చెబుదాం. కృప వెంబడి కృప వాళ్ళకి ఎక్కువ ఉంది అనుకుందాం. ఏమండి,
ఆ తర్వాత ఈరోజు ఒక అంశాన్ని చెబుదాం. మిమ్మును మీరు సూచిపరచుకునుడి. చెబుదాం, చెప్పండి చెప్పండి చెప్పండి. మిమ్మును మీరు అంటే మీరు పరిశుద్ధపరచుకునుడి. మిమ్మును మీరు చెప్పండి చెప్పండి. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి. వస్త్రాల గురించి ధ్యానం చేశాము. అన్యులు వేసుకున్నట్లుగా మనం వేసుకోకూడదు. సొమ్ముల గురించి చెప్పాను, వాళ్ళు వేసుకున్నట్లుగా మనం వేసుకోకూడదు. తర్వాత పరిశుద్ధపరచబడాలి, లోకమున్నట్లుగా మనం ఉండకూడదు. మన ప్రభువు ఎలాంటి వాడో మనము కూడా అలాగనే ఉండాలి. చెప్పండి, మన ప్రభువు ఎలాంటి వాడో, నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో నీవు కూడా అలాగనే ఉండాలి. మూడవది ఏమిటి అనంటే మిమ్మును మీరు సూచిపరచుకోండి. అంటే మీరు పరిశుద్ధులుగా ఉండండి. మీరు పరిశుద్ధపరచబడిన తర్వాతనే మందిరంలోనికి అడుగు పెట్టాలి. అందుకే ప్రసంగి గ్రంథంలోన 5వ అధ్యాయంలోన మొదటి వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. చూడండి, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చెప్పాలి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీ ప్రవర్తన జాగ్రత్తగా. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త వినండి. దేవుని మందిరము అనంటే వినండి, దేవుని మందిరము అనంటే దేవుని ఇల్లు అని అర్థం. దేవుని ఇల్లు అనంటే దేవుడు ఉండే స్థానం అని అర్థం. అర్థమవుతుందా? దేవుని మందిరము అంటే దేవుడే, దేవుని ఇల్లు. అది నువ్వు వచ్చేది దేవుని మందిరానికి, దేవుని ఇంటిలోనికి, దేవుడు ఉన్న స్థానానికి వస్తున్నావు. అర్థమవుతుందండి? చాలామంది మందిరాల గురించి కూడా ప్రసంగాలు చేస్తారు బాగా. హస్తకృతమైన ఆలయాల్లో దేవుడు ఉంటాడా అని ఉండడు, కానీ ఉండాలనుకుంటే ఉంటాడు. అర్థమవుతుందండి? ఆయన ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఉంటాడు. అయితే ఆయన ఉండేటట్టుగా మన ఆలయాలు ఉండాలి. అర్థమవుతుందని చెప్పేది? ఆయన ఉండాలనుకుంటే ఉంటాడు, ఆయన ఉండేటట్టుగా మనము ఉండాలి, మన మందిరాలు కూడా ఉండాలి. హల్లెలూయా! ఆయన ఉండేటట్టుగా మన మందిరాలు ఉండగలిగితే, ఆయన ఉండేటట్టుగా మన దేహాలు ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన ఉంటాడు. హల్లెలూయా! మరి అలాంటి దేవుడు మనలో ఉండాలి అని అంటే, అలాంటి దేవుడు మన మందిరాల్లో ఉండాలి అంటే, అలాంటి దేవుడు మనతో ఉండాలి అంటే ఆయన ఎలాంటి వాడు ఇంతకీ? ఏమండి, జాగ్రత్త వినండి. ఈరోజు ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దేవుని గురించి కొంతమంది ఆయనను గురించి ఏమని చెబుతున్నారు, ఆ దేవుని గురించి కొంతమంది ఏమని చెబుతున్నారు ఆయన గురించి. జాగ్రత్త వినండి, చెప్తాను రండి. బైబిల్ గ్రంథం నుండి మనం చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 40. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండాలి. చూసారా? ఎవరు చెబుతున్నారు ఈ మాట? చెప్పాలి ఏమా, ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ మాట చెప్పింది ఎవరు? యేసు ప్రభువారు. ఆయనే చెబుతున్నాడు. మీ పరలోకపు తండ్రి ఎలాంటి వాడు? ఎలాంటి వాడు చెప్పండి? పరిపూర్ణుడు ఆయన. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును చెప్పండి, మీరును పరిపూర్ణులై ఉండండి. ప్రభువారు చెప్పినటువంటి మాట అది. ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు కనుక మీరు కూడా అలాగా ఉండండి. ఏ పరలోకపు దేవుణ్ణి అయితే మీరు విశ్వసిస్తున్నారో, అమ్మ వినాలి, ఏ పరలోకపు తండ్రి అని మీరు పిలుస్తున్నారో, ఏ దేవుడని మీరు పిలుస్తున్నారో, ఆ దేవుడు, ఆ తండ్రి పరిపూర్ణుడు. జాగ్రత్త వినండి. ఆ పరిపూర్ణుడు అయినటువంటి ఆ ప్రభుని నమ్మిన నీవు కూడా ఎలా ఉండాలా చెప్పండి? పరిపూర్ణుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలి. బైబిల్లోన కొంతమంది ఆ ప్రభుని గురించి చెప్పినటువంటి ఒకే పదాన్ని ఎంతమంది చెప్పారో నేను మీకు చెప్తాను ఇప్పుడు. రండి. నంబర్ 1, యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే,
యెషయా గ్రంథం 6 3వ వచనాన్ని మాత్రం చదవండి అమ్మా. 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో పలుకుట. ఎవరు వీళ్ళంటే అమ్మ వినాలి, చూడండి ఇప్పుడు, చూడండి వినండి ఇప్పుడు, అంతా వినండి ఇప్పుడు. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచెదను. అమ్మ వినాలి, ఎవరు? యెషయా ప్రవక్త చెబుతున్నాడు. అత్యున్నతమైన సింహాసనం ఉంది, ప్రభు ఆసీనుడై ఉన్నాడు, నేను చూస్తూ ఉన్నాను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరు. శరాపులు అనగా మహాదూతలు. ఆ మహాదూతలకు 6 రెక్కలు ఉన్నాయి. అమ్మ వింటున్నారా? తలపైకి లేపండి, తలపైకి లేపు. 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో వాళ్ళు పైకి ఎగురుతూ ఇలా పాడుతున్నారు వారు పాట. ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ప్రియులారా, వారు పాడుతున్న పాటలో మాట ఏంటి? పరిశుద్ధుడు. ఏమండి? వారు పాడుతూ ఆ దూతలు, ఆ మహాదూతలు పాడుతున్నటువంటి ఆ మాట ఏమిటి అనంటే, ఆయన ఎలాంటి వాడంట చెప్పండి? పరిశుద్ధుడు. ఏమా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వారు పాడుతూ ఉన్నారు మహాదూతలు. ఏమా? మహాదూతలు పరిశుద్ధుడనే పాట పాడుతున్నారు. ఒకసారి ఒక మంచి దైవజనుడు ఇలా చెప్పాడు, దూతలంట ఈ పదాన్ని మాత్రమే ఎప్పుడూ పలుకుతూ ఉంటారంట. 24 అవర్స్. అమ్మ వినాలి, 24 అవర్స్, 24 గంటలు దూతలు దేవుణ్ణి పలికే పదం ఏది అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇదే పదమేనంట. వారు పలికే, దూతలు పలికే పదం ఇదేనంటాంగా. ఎప్పుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు, ఈ పదము మాత్రమే వారు ఎప్పుడు పాడుతూ ఉంటారంట. ఎందుకు అని అంటే, అవును ఆయన పరిశుద్ధుడు. చప్పట్లు కొడదాం అందరూ కూడా, బలవిష్ణు మహారాజుకే. అలాగే ఇంకొక మాట కూడా మనం చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. పద్మాసు దీపములో పరవశుడైనటువంటి యోహాను కూడా దర్శనములోన ఎంత చక్కగా ఆయనను గురించినటువంటి 4 జీవులు ఏమని పాడుతున్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. రాని ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. నేను చదువుతాను, జాగ్రత్త వినండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపలటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడనగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవలు చెప్పుచుండిరి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో రాయబడిన దృశ్యం ఇది 2 ఒకటే. ఏమండి? అయితే అక్కడ యెషయా చూశాడు, ఇక్కడ యోహాను చూశాడు. ప్రియులారా, అక్కడ పలికినటువంటి పదము ఒకటే, ఇక్కడ కూడా పలికిన పదము ఒకటే. అక్కడ ఆయన చూసినటువంటి దర్శనం ఒకటే, యోహాను చూసిన దర్శనం కూడా ఒకటే. అక్కడ మహాదూతలు శరాపులు అన్నాడు, ఇక్కడ 4 జీవులు అన్నాడు. 4 జీవులు, శరాపులు, దూతలు. మహాదూతలు, దూతలు వేరు, మహాదూతలు వేరు. 4 జీవులు, ఇక్కడ ఉన్నటువంటి 4 జీవులు వీళ్ళు పలుకుతూ, ఈ 4 జీవులు పాడుతున్న పాట కూడా ఏంటి చెప్పాలి ఇప్పుడు? పరిశుద్ధుడనేనా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మానక రాత్రింబవళ్ళు. నేను ముందే చెప్పాను కదా, రాత్రింబవళ్ళు 24 గంటలు వాళ్ళు పాడుతున్న పదము ఒకే పదము, అది పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడు అనే పాట పాడుతూ ఉన్నాడు. ఏమండి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మహాదూతలు పరిశుద్ధుడని పాడుతున్నారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈ 4 జీవులు కూడా పరిశుద్ధుడు అనే పాడుతున్నారు. రండి ఇంకా చూద్దాం, మనం కిందికి పోదాం. అలాగే మరి ప్రకటన గ్రంథములోనే చూద్దాము. చూడండి, ప్రకటన గ్రంథములోనే 15వ అధ్యాయం 3-4 వచనాలు. 15వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము
3-4 వచనాలు చదవమా. ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనయున్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. చూసారా, నీవు మాత్రము పవిత్రుడవు. ఏమండి, ఎవరు వీళ్ళు అని అంటే 2వ వచనం చదివితే, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటి ఒకటి నేను చూచితనే, ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితనే. అంటే ఈ సైతాను యొక్క క్రియలకు మొక్కనటువంటి వారు పాడుతున్న పాట ఇది. అర్థమవుతుందా అండి? ఆ క్రూర మృగానికి మొక్కనటువంటి వారు పరిశుద్ధులుగా జీవించినటువంటి వ్యక్తులు యేసు ప్రభును ఎంత ఘనంగా అంటున్నారు. ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనయ్యున్నవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు మాత్రమే. అమ్మ వింటున్నారా? నీవు మాత్రమే, చెప్పు, నీవు మాత్రమే పవిత్రుడవు. ఇక మరి ఎవ్వరు కూడా పవిత్రత లేదు. సరే, అది అలా పెట్టండి. రండి ఇంక కిందికి పోదాం. ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం చూద్దాం. ఇంకా ఎవరేమంటున్నారో చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. 1వ అధ్యాయము 24వ వచనం. ఏమా? నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసిరి. ఎవరులు? దయ్యం. ఎవరండి? దయ్యం పలుకుతుంది. ఏమని పలుకుతుంది చూడండి. 24 వచనము. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమయ్యా? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడో నాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ ఒక మాట చెప్పమంట. దయ్యాలకు తెలుసండి దేవుడు ఏమిటో, మనకు తెలియలే. ఏమా అర్థం? దేవుడెవరో చెప్పండి అమ్మా. దేవుడెవరో వాటికి బాగా తెలుసు. కేకలేసి చెబుతుంది, అయ్యా యేసు ప్రభువా, నువ్వు ఎలాంటి వాడవో తెలుసునా? మాకు తెలుసయ్యా, నువ్వు దేవుని, చెప్పండి, నువ్వు దేవుని, చెప్పమ్మా, నువ్వు దేవుని పరిశుద్ధుడవు. కేకలేసి చెప్తుంది, అయ్యా నువ్వు పరిశుద్ధుడవు, అయ్యా నువ్వు పరిశుద్ధుడవు. ఒకసారి 94వ సంవత్సరంలో ఇక్కడ కటరకొండ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మా చిన్నాన్న కొడుకు పెళ్లి చేసుకున్నాడు. అన్న ఒక్కసారి అక్కడ ప్రేయర్ పెడదాం మనము అని నన్ను తోలుకుపోయినాడు. సర్లేని ఇంటి ముందు కట్ట ఉంది, ఇట్లా బాగా కట్ట ఉంది. సర్లేని ఒక కంజర నా చేతిలో ఉండే, ప్రార్థన పెట్టుకోవడానికి కూర్చున్నాం. ఫస్ట్ ఓ పాట పాడినా, కంజర కొట్టుకుంటా పాట పాడితే చాలా మంది వచ్చి అంతా వచ్చి టక అంతా కూర్చున్నారు. ఓ పాట, నేను పాట అయిపోయే లోపల 2వ పాట ఎత్తినానండి. అట్టంగా కేకలు వేయడము, దుంకడం, ఉరకడము, కేకలు వేయడము, దుంకడం, ఉరకడం, కేకలు వేయడము, దుంకడం, అట్టంగా కొంచెం అంత దుమ్ము భూకంపమే. ఇంకా పాట పాడి ఇసిపెట్టి కంజర గడ్డకు పెట్టి ఇంక అట్లా కాదు కానీ పట్టుకురండి అని చెప్తే ఇట్లా కుదరదని అట్ట ఊరు కుప్పైంది. అవన్నీ కేకలేసింది. అబ్బో దేవుడు 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 అనుకుంటా కేకలేసి ఉరుకుతున్నాయి. వాటికి తెలుసు దేవుడు ఎవరు. ఏమండి? వాటికి తెలుసు. అందుకే అంటుంది, నువ్వు దేవుని, చెప్పండి ఆ దేవుడు ఎలాంటి వాడు కూడా చెబుతుంది. చూడండి, చదవండి అన్నమాట మళ్ళా. నువ్వు దేవుని పరిశుద్ధుడవు. చూసారా అండి? ఎంతమందిని చెప్పుకున్నాం ఇప్పుడు? ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఒకటి ఏంటి? మహా దూతలు. 2వది 4 జీవులు. తర్వాత సాతానుకు మొక్కనటువంటి సమూహము, ఒక సమూహం ఉంది అక్కడ. ఘట సర్పాలకు, క్రూర మృగాలకు మొక్కనటువంటి వజ్జనాల క్రైస్తవులు. ఏమండి? దేవుని కొరకు
బలి అయినటువంటి వారు, సాక్షులుగా ఉన్నవారు పరిశుద్ధులని పాడారు. తర్వాత ఇక్కడ ఎవరు పాడినారు? సాతాను పాడింది. రండి ఇంకో మాటను కూడా మనం చూద్దాము. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 69 వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 69 వచనం చదవమ్మా. నీవు దేవుని పరిశుద్ధుడవని నేను విశ్వసించి ఉన్నాను. ఎవరు ఈ మాట చెప్పింది? ఎవరి మాట? పైన రండి 66 నుంచి. అప్పటి నుండి ఆయన శిష్యులను అనేకులు వెలికి తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పను. ఎవరైనా చెప్పండి అమ్మా, ఎవరైనా? సీమోను పేతురు, ప్రభు శిష్యులలో సీమోను పేతురు. వినండి అమ్మా, చాలామంది యేసు ప్రభు అద్భుతాలు చేస్తుంటే అట్లా ఆయనంట వస్తున్నారు, ఆయనంట పడుతున్నారు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? ఓన్లీ పురుషులు మాత్రమే 5,000 మంది తిన్నారు. మిగిలిన ముక్కలు ఎత్తితే 12 గంపలైనాయి. అబ్బో, ఏసై అంట వెళితే ఇంకా ఏం తక్కువ లేదు, ఆయన దగ్గర పోతే సమృద్ధి తినొచ్చు అనుకున్నారు వీళ్ళు. ఏమండి, బాగా తినొచ్చు అనుకున్నారు వీళ్ళు. అని ఇంకా యేసుప్రభు ఎక్కడ పోతే అక్కడ పడమే వీళ్ళు కూడా. ఏమండి, ఆయన ఏమైనా చేస్తాడు, కడుపు నిండా భోజనం పెడతాడు, బాగా వాక్యం చెప్తాడు, ఇంకేం కావాలి మనకు ఇంకా అంతకంటే కదా. ఒకసారి ఒక ఆయన నన్ను అనేవాడు, మీకేం సార్ బాగా పెడతారు, తింటారు మీరు, పైన కాడ బాగా చేసి పెడతారు, మీకు తిని బాగా తిరుగుతారు మీకే అని అంటాడు. వాయబ్బా, ఈ ఆలోచన నీకుందా అని నేను సర్లే అని, రాబ్బా ఒకసారి రా మా ఇంట రా, సేవకు రా ఒకసారి అనంటే, ఆడోస్తావు లేదు సార్ అనుకుంటా ఒకరోజు మొత్తానికి వచ్చినాడు మా ఎంట వస్తే ఆయన అదృష్టమేమో తెలియదు కానీ నిజంగా అంటే మాకు నాటుకోడు కోసి జొన్న రొట్టెలు పెట్టినారు. నిజంగా అంటే సారలు లేక వచ్చినారని చెప్పి నాటుకోడు మా ఎదురుగుని కోసి, ఇంకా జొన్న రొట్టెలు నాటుకోడు ఎట్లుంటుంది దాన్ని మధ్యాక, కరోనా మొత్తం పోవాల్సిందే అదిగిన తింటే ఇంకా. ఏమండి, ఇంకా సరలే అని ఆ వడ్డిస్తూ ఉన్నప్పుడు నా పక్కన కూర్చున్నాడు కదా, ఇట్లా అంటాను నన్ను ఇట్లా అని. చూసివా సార్, నేను చెప్పాలా మేము ఇట్లా చేసి పెడతారు కాబట్టి అంటే సరేలే నాయన, దేవుడు ఇచ్చినా లేదు తిను, మంచిది ఇచ్చినా లేదు తిను అని చెప్పి తిన్నాడు. బాగుంది, మంచిగా, ఓకే, హ్యాపీ. మళ్ళీ ఒకసారి పిలిచినా నేను, ఏమన్నా వస్తావా అంటే, ఏంటికి రాను సార్, మీ అంట వస్తే ఏం కొరతలే మనకి అని వచ్చినాడు. వస్తే పొద్దునుండి సాయంత్రం వరకు సువార్త చేసిన ఒక్కడు నీళ్ళు ఇవ్వలే మాకు, నీళ్ళు ఇచ్చేది కాదు, భోజనం పెట్టలే మాకు. ఏమంటే భోజనం కూడా పెట్టలే. ఉదయం నుండి సాయంత్రం వరకు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం, భోజనానికి ఎవరు పిలిచడం మేలే, మేము తెచ్చుకున్న నీళ్ళు తాక్కుంటూ పోతున్నాం. సరలే, ఇంకా మాకంటే అలవాటైంది కదా, తిన్నా తినకపోయినా దేవా తండ్రి స్తోత్రమని శుభ్రంగా నిద్రపోయి లేచిపోయేటోళ్ళు మనం. ఇక రాత్రి పడుకునేలాగా ఆడ ఇంక ఇక్కడ రానికి లేవు, వాహనాలు లేవు, ఇప్పట్లక్క సౌకర్యాలు లేవు, వాహనాలు లేవు. పడుకుంటే రాత్రి పండుకుంటలేడు. ఏమంటే సార్ నాకు నిద్ర రాదు. ఏంటికంటే కడుపు నిండకపోతే నిద్ర రాదు, నిద్ర అంటే సపడి కాకుండా పడుకో అంటే నిద్ర రాదు సార్ అంటాడు. నిద్ర రాదు. చూస్తువా, మీరు బాగా పెడతారు, బాగా తిరుగుతారంటవా, ఇది సుడి పరిస్థితి. సార్ పడుకో, సపడి కాకుండా పంచుకో మనుషులంగా అంటే నిద్ర రాదు సార్ అంటాడు. రాత్రి 1 గంటకి లేచినాడు, మళ్ళా సార్ పదరాండి సార్ అంటాడు. పండుకో మనసంగా, మాకే నిద్ర వస్తుంది, మాకు అలవాటే కదా ఉపవాసాలు ఉండేదాన్ని కూడా. 4 గంటకి లేచినాడుగా, లేచి సార్ పదరాండి అంటే మళ్ళా సార్ పిలిస్తే మీ అంట మాత్రం మీకు నిన్న వందనాలు అంటాడు. నిన్న చూస్తుందా, గుర్తుపెట్టుకో, సేవకుడు దొరికినప్పుడు తింటాడు. అర్థమైందండి? సేవకుడు దొరికినప్పుడు తింటాడు, ఉన్నోడు ఆకలి అయినప్పుడు తింటాడు. అర్థమైంది తేడా? ఉన్నోడు ఆకలి అయినప్పుడు తింటాడు, కానీ సేవకుడు దొరికినప్పుడే తింటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ భోజన అనుభవం నాకు చాలా ఉంది, ఎంత భయంకరంగా అనుభవించానో అది నాకు తెలుసు. రైట్, ఓకే, దేవునికి స్తోత్రం. అంతా భోజనం పెడుతూ ఉంటే
ఇంకా బాగా ఏం యేసుప్రభు దగ్గరికి పోతే ఎంతైనా సమృద్ధి అన్నట్టుగా. తర్వాత కొంతమంది రండి 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 అంటుంటే అందరూ చిన్నగా, దీన్ని వివరించాల్సిన అవసరం లేదు, అందరు వెళ్ళిపోతున్నారు. అందరు వెళ్ళిపోతుంటే ప్రభు శిష్యులతో అడిగారు, మీరు కూడా వెళ్తారా అంటే అప్పుడు పేతురు అన్న ఒక మంచి మాట మన చదువుతాం చూడండి. ఆ మాట 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను. ప్రభువా, పేతురు అన్న మాట ఎంత చక్కగా ఉందంటే, ప్రభువా మేము ఎవని యొద్దకు వెళ్ళుదుము కదమ్మా. అమ్మ వినాలి, ప్రభువా మేము ఎవని యొద్దకు వెళ్ళుదు? నీవే నిత్య జీవం కదా, నీవే నిత్య జీవం. ఈ నిత్య జీవమే మాకు కావాలి. ఈ నిత్య జీవం ఆ మాటలే మాకు చాలు, అవే మాకు ఆహారం, అవే మాకు ఆహారం. అది మాకు చాలుక, అదే మాకు చాలు. కనుక నువ్వు పరిశుద్ధుడవు తండ్రి. ఎవరు అనుకుంటున్నా ఏంటి అని అంటే, నువ్వు దేవుని పరిశుద్ధుడవు. ఎంత చక్కగా నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడవు, నువ్వు దేవుని పరిశుద్ధుడవని మేము తెలుసుకుంటున్నాం. పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు పరిశుద్ధుడవు, పాపము లేని వాడవు, పవిత్రుడవు అని. దేవునికి స్తోత్రం. రండి ఇంకా ఎవరన్నారో చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చదివితే అక్కడ గాబ్రియేలు దూత కన్యక మరియమ్మ గర్భము ధరించక మునుపు ప్రభువారిని గురించి ఆ దూత చెప్తూ ఉంది. చూడండి, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. చూడండి, పుట్టబోవు శిశువు, చెప్పండి అమ్మా, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఇంకా జన్మించక మునుపే గాబ్రియేలు దూత మరియమ్మతో చెబుతున్న మాట ఏంటంటే, కన్యక మరియ గర్భము కాకమునుపే మరియమ్మతో ఏం చెబుతుంది? అమ్మా నువ్వు గర్భము ధరించుతావు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు జన్మిస్తాడు. ఆ పుట్టబోయే శిశువు ఎలాంటి వాడు? చెప్పండమ్మా, చెప్పండి చాలు. ఎలాంటి వాడు? పరిశుద్ధుడు కదా. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? పరిశుద్ధుడు అని ఎవరు చెబుతున్నారు? గాబ్రియేలు దూత ప్రత్యక్షంగా కన్యక మరియమ్మతో చెప్పినటువంటి మాట. ఆయన పరిశుద్ధుడు. అలాగే మరి పరిశుద్ధాత్మ ద్వారా పౌలు ద్వారా చెప్పిన మాట ఏంటండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా చెబుతాం అందరం. హల్లెలూయా చెప్పండి. పాపులలో చేరక, చెప్పండి అమ్మా, ప్రత్యేకమైన వాడు, పవిత్రుడు. ఏమండి? పవిత్రుడు. అలాగే ఇంకో మాట కూడా చూద్దాము చూడండి. ఇంకో మాట కూడా మనం చూద్దాం చూడండి. లేవియకాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం ఇప్పుడు. లేవియకాండము 19వ అధ్యాయం 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన నేను పరిశుద్ధుడను. అలాగే 11వ అధ్యాయము 44వ వచనాన్ని కూడా చూద్దాం. 11వ అధ్యాయం 44వ వచనం. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది అండి కదా? ఎంతమంది చెప్పినారు పరిశుద్ధుడు అని? ఒకే పదాన్ని కదా. ఆయన చెప్పండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఏమండి? మహాదూతలు పరిశుద్ధులని పాడుతున్నారు, 4 జీవులు పరిశుద్ధులని పాడుతున్నారు, దయ్యం కూడా పరిశుద్ధుడు తనేని చెబుతూ ఉంది, పేతురు పరిశుద్ధుడని చెప్తున్నాడు, ఇంకా దేవుని దూత గాబ్రియేలు దూత పరిశుద్ధుడని చెబుతుంది. ఇంకా ఎవరు? పౌలు కూడా చెబుతున్నాడు హెబ్రీయుల సంఘముతోటి పవిత్రుడని. అలాగే స్వయానగా ప్రభువే చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడను. ఈ మాట కాస్త నేను అట్లా చెప్పి నేను ముగిస్తాను. ఈ 11వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీ దేవుడనైన యెహోవాను,
నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఇప్పుడు ఆగుదాం, కొంచెం అట్లా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు యాకోబు దగ్గరకు వద్దాం. యాకోబు ఏమంటున్నాడు? మిమ్మును మీరు, మన పాయింట్కి వద్దాం. మిమ్మును మీరు చెప్పండి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న మాటకి ఆ మాటకి కాస్త బాగా చూడండి. ఈ లేవియకాండం 11:44 మళ్ళీ ఒకసారి చూడండి మాట. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లుగా మిమ్మును మీరు, అది అర్థమవుతుందా? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. యాకోబు అన్న మాట ఏంటి? మిమ్మును మీరు సూచిపరచుకొనుడి. మీకు అర్థమవుతుందా? యాకోబు ఏమంటున్నాడు? కుటుంబ సభ్యులు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ప్రభు కూడా ఏం చెబుతున్నాడు? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఇప్పుడు పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది చెప్పాలి. ఇప్పుడు ఎవరిది చెప్పండి అమ్మా. మనదేనా? అర్థమవుతుంది? మనదేనా? మిమ్మును మీరు సూచిపరచుకోండి. ప్రభు చెబుతున్నాడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఇప్పుడు పరిశుద్ధపరచుకోవాల్సింది ఎవరు? మనమేనా? మనకు మనముగానే పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకోగలం? మనకు మనముగా పరిశుద్ధపరచుకోగలమా? మనకు మనముగా పరిశుద్ధులము కాగలమా? మనకు మనముగా పరిశుద్ధులము అవ్వగలమా? అలాంటి అర్హత మనకు ఉందంటారా? అస్సలు లేదు. మనకు మనముగా పరిశుద్ధపరచుకోలేము. నీకు నీవుగా శుద్ధుడవు కాలేవు. ఎక్కడుందన్నమాట? యోబు గ్రంథం రండి, 9వ అధ్యాయము మొదటి నుండి. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, వాస్తవమే ఆ సంగతి అంతేని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిన 1000 ప్రశ్నలు ఒక్కటైనా చెప్పలేడే. ఆ కాదేని పని. రండి ఇంకా చెబుదాం, చూడండి రండి. అదే యోబు గ్రంథంలోన రండి, 25వ అధ్యాయం, యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? చూసారండి? అంటే మనకు మనముగా శుద్ధులము కాలేము. అమ్మ వింటున్నారా? మనకు మనముగా పరిశుద్ధులము కాలేము. శుద్ధుడగుటకు నరుడే పాటివాడు? స్త్రీకి పుట్టినవాడు ఎట్లా శుద్ధుడవుతాడు? మనకు మనముగా పరిశుద్ధపరచుకోవాలి. కానీ యాకోబు అంటున్నాడు మిమ్మును మీరు సూచిపరచుకోండి. ప్రభు కూడా చెబుతున్నాడు మీరు పరిశుద్ధులండి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఎలా సాధ్యమవుతుంది అంటే, ప్రియులారా, మనము ప్రభు దగ్గరకు వస్తే తప్ప మనం బాగా కాలేము. ఒక మాట చెప్తున్నా, మనము ప్రభు దగ్గరికి, ప్రభువా వింటున్నారా? ప్రభువా, నేను పాపిని తండ్రి, నన్ను బాగు చెయ్యి అంటే తప్ప మనం బాగా కాలేము. అది ఎలా సాధ్యమైంది? దావీదు కీర్తన భాగంలో 51వ కీర్తన భాగం మొదటి వచనం నుండి చదవండి కొన్ని మాటలు అక్కడ. దేవా తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. అది కథ. చూశారండి? మనము ఉన్నపాటున దేవుని దగ్గరకు వచ్చి, తండ్రి నేను పాపిని, నన్ను బాగు చేయి అంటే తప్ప మనము పరిశుద్ధపరచబడే అర్హత పొందుకోలేము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యున్న సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు వినడి మాట, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును, చెప్పండి, ప్రతి పాపను ఏం చేస్తుందంట? చెప్పండి కొట్టండి అందరు కూడా. హల్లెలూయా.
9వ వచనాన్ని కూడా చదవండి. అక్కడ మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. అని చెప్పండి అందరూ కూడా. వచ్చామా? ఇప్పుడు ఎక్కడ వచ్చినాం? పరిశుద్ధతలోకి వచ్చామా? ఎలా సాధ్యమైందంటే యేసు ప్రభు వారు వినాలి, కలువరి శిలువలోన ఆయన కార్చిన రక్తము కిందికి మనం వస్తే తప్ప, ఆయన రక్తముతో మనము కడగబడితే తప్ప మనము శుద్ధులము కాలేము. అర్థమవుతుందామా? మనము యేసు ప్రభు యొక్క కలువరి శిలువలో కార్చిన రక్తము కిందికి మనం వస్తే తప్ప మన పాపపు జీవితాలు మార్చబడవు. అర్థమవుతుందామా? మనము యేసు ప్రభు రక్తం కిందకు వస్తే తప్ప మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. ఏ వ్యక్తి అయితే క్షమించబడతాడో ఆ వ్యక్తిని దేవుడు శుద్ధి చేస్తాడు. ఎవరి దగ్గర దొరుకుతుంది ఆ క్షమాపణ అంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే. ఎక్కడ నువ్వు పరిశుద్ధుడు కాగలవు అనంటే యేసు ప్రభు రక్తము ద్వారా మాత్రమే. అది లేకుండగా నీకు నీవుగా లోకములో శుద్ధుడవు కాలేవు, నీకు నీవుగా పరిశుద్ధుడవు కాలేవు. అంటే నువ్వు మార మనసు పొందండి, లేకుంటే మిమ్మును మీరు సూచిపరచుకోనండి అని అంటే రక్తం కిందకు వచ్చి బాగు చేసుకో అని అర్థం. మన భాషలోనే అర్థమవుతుందా? ఆ రక్తం కిందికి వచ్చి బాగు చేసుకో అని అర్థం. ఏమా అర్థమవుతుంది మాట? కనుక యేసు ప్రభు యొక్క రక్తము మాత్రమే మానవ జీవితాన్ని బాగు చేస్తుంది. యేసు ప్రభు రక్తము మాత్రమే మానవ పాపపు జీవితాన్ని కంప్లీట్గా కడిగేసి ఆ మనిషిని ఏం చేస్తుందంటే తెలిసిన పరిశుద్ధునిగా చేస్తూ ఉంది. మన పాపములను మనము ఒప్పుకొనినప్పుడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎప్పుడు పవిత్రపరచబడతాము? మన పాపములను మనము చెప్పండి 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 ఏది కప్పిపెట్టుకోకూడదు. 32వ కీర్తన భాగం 5వ వచనములో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఏది కప్పి పెట్టకుండా ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన నీ పాపములన్నీ క్షమించి నిన్నేం చేస్తాడంటే ఇప్పుడు చెప్పండి, పవిత్రుగా చేస్తాడు. ఇంత కథ ఉంది కదా. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పాలా? నేను పాపిని తండ్రి నన్ను కరుణించుము, నేను పాపిని తండ్రి నన్ను ఈ ప్రార్థనకి జవాబే రాదు. నేను దోషిని తండ్రి నన్ను క్షమించుము, నేను పాపిని తండ్రి నన్ను క్షమించు, పని ఎక్కువైంది నాయన పోతా తండ్రి, ప్రార్థనకి జవాబే రాదు. ఒక వ్యక్తి పాపి అని ఎలా పశ్చాత్తాపడతాడు అనంటే సీమోను ఇంటిలో భోజనానికి ప్రభువారు కూర్చున్నాడు చూడి, పగిలిన హృదయముతో పశ్చాత్తాపముతో ఆయన పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచి పశ్చాత్తాపడి అడిగిందే అది ఆ ప్రార్థనకు క్షమాపణ దొరుకుతుంది. దూరమున నిలబడి మందిరం మెట్లు కూడా ఎక్కే అర్హత లేదని, ఆకాశం వైపు తల ఎత్తి చూచుట కూడా యోగ్యత లేదని రొమ్ము కొట్టుకొని పాపిని తండ్రి అని క్షమించమని అడిగి ప్రార్థన చేస్తున్నాడే అతనికి ఉంది క్షమాపణ. నేను అన్యాయస్తుని తండ్రి, 1కి 4 తీసుకున్నాను తిరిగి చేస్తున్నానని జక్కయ్య పశ్చాత్తాపముతో ప్రభు దగ్గర అడిగాడు చూడి, ఆ ప్రార్థనకుంది పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం. మామూలుగా ప్రార్థన చేసుకుంటూ పోతే క్షమిస్తాడు అనుకుంటున్నారా? ఏమండి చేసేది వల్ల చేసుకుంటా ఉండి ఏమని ఇలా చూడి, చేసేదల్లా చేసి వచ్చి ఎరగండంగా లెక్క కూర్చోంది చూడి అంటారు చూడి. చేసేదల్లా చేసి వచ్చినాడా, ఎరగండంగా లెక్క కూర్చున్నాడు ఈడ. అట్లా చేసేదల్లా చేసి వచ్చి ఈడ ఎరగండంగా లెక్క నాకేం తెలియదు అనుకుంటా. నక్క అంత తిని మూతంతా చూసి నాకేం తెలియదు, తులి బావా నాకేం తెలియదు అంటదంట. చేసిందల్లా చేసి అట్లా చేసినట్టు వల్ల చేసుకొచ్చి ఇట తండ్రి నేను పందిని నాయన, నేను కుక్కని తండ్రి, నేను పందిని తండ్రి, నేను బురదలు వాడిని, నేను కుక్కలాగా తిరిగిన వాడిని అని ప్రార్థన చేస్తారు కదా. బయటకు వచ్చిన ఒరే కుక్కరా అంటే పలుకుతాడా?
నన్ను కుక్క అంటివా, మరి నేను ప్రార్థన చేసావు కదా కుక్కలాగా తిరిగినాను. ఒరే పంది అని పిలిస్తే పలుకుతాడా? అమ్మా నన్ను పంది అంటివా, నన్ను పంది అంటివా, నన్ను ఏడ మారినావు మరి నువ్వు? చేసేడు వల్ల చేసి ఈడవచ్చి దేవా తండ్రి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు అంటే ఎల్లప్పుడే ఆడబడతావు నువ్వు పశ్చాత్తాపం లేకుండా. నీకు నీ బుడిదెమ్మలో పశ్చాత్తాప ప్రార్థన లేకుండా, క్రీస్తు రక్తంతో కడగబడకుండా ఎన్ని పాటలు పాడి ఎన్ని చప్పట్లు కొడి దేవా అంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? రండి, ప్రార్థనలో మార్పు జరగాలి. హల్లెలూయా చెప్పండి అందరూ. ప్రార్థనలో, పశ్చాత్తాప ప్రార్థనలో మార్పు జరగాలి. యాకోబు రాత్రంతా కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చాడా? ఏమో కన్నీరు కార్చాడు. రాత్రంతా పశ్చాత్తాపడ్డాడు, రాత్రంతా కన్నీరు కార్చాడు. అతడు కన్నీటి ప్రార్థనకు, పశ్చాత్తాపానికి గదిగో తుంటిన్నరాన్ని కొడితే కూడా ఎగిరిపై కింద పడినా కూడా మరలా వచ్చి పాదాలు పట్టుకున్నాడు. తెల్లగైతుందయ్యా నన్ను పోనీ అని దేవుని దూత చెప్తుంటే, తెల్లగైనా విడిచిపెట్టనయ్యా నన్ను ఆశీర్వదించాల్సిందే అని. ఆ పశ్చాత్తాప యొక్క ప్రార్థన ప్రతిఫలం ఈరోజు ఇశ్రాయేలు దేశం. హల్లెలూయా. అలాంటి పశ్చాత్తాపముతో ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలా? నీ ప్రార్థనకు, పశ్చాత్తాపానికి, ప్రార్థనకు జవాబు పరిశుద్ధత. పరిశుద్ధత. పశ్చాత్తాప ప్రార్థనకు, నీ జీవితానికి పరిశుద్ధత. కనుక నీ ప్రార్థనలోన, పశ్చాత్తాపములోన పరిశుద్ధత అనే ప్రార్థన నీ జీవితంలో రావాలి ఈ సమయంలో. అప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని ద్వారా క్షమించబడినావని అర్థమవుతుంది నీకు. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు దొరికిందని నీకు అర్థమవుతుంది. అప్పుడు నిజంగా నేను దేవుని ద్వారా ఆ రక్తంతో కడగబడ్డాను, నేను ఇప్పుడు దేవుని బిడ్డను, నేను ఇప్పుడు నిజంగా దేవుని బిడ్డను అనుకుంటావు. పశ్చాత్తాప హృదయంతో నువ్వు ప్రార్థన చేయనన్నాళ్ళు నువ్వు పాపిగానే ఉంటావు, కానీ నీ జీవితంలో పరిశుద్ధత అనేది లేదు 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 లేదు. అందుకే ఈరోజు ఏమండి, ఒక పశ్చాత్తాప ప్రార్థన ప్రభు పాదాలు పట్టుకుని అడుక్కున్నాం. మన జీవితంలో ఉన్న ప్రతి కల్మసాన్ని కడిగేసుకుందాం క్రీస్తు రక్తముతో. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మన జీవితంలో ఉన్న లోటుపాట్లన్నీ సరి చేసుకుందాం. మన జీవితంలో ఏదైతే దేవునికి ఆయాసకరమైనది ఉన్నదో అది ప్రభు దగ్గర ఒప్పేసుకుందాం. ఎక్కడ కప్పి పెట్టకుండా ప్రభుకు తేటగా ఉంది మన హృదయాలు. మన జీవితము తెరిచిన అద్దములాగా ఉంది ఆయన దృష్టికి. ఆయనకి కనబడని స్పష్టము ఏది కూడా లేదు ప్రపంచంలోన. కనుక మన జీవితాలను ప్రభు దగ్గర కుమ్మరించుకొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఈ సంవత్సరంలో ఈ మొదటి నెల చివరి ఆదివారం దినమందు నీ జీవితంలో ఒక పశ్చాత్తాప ప్రార్థన ప్రభు దగ్గర ప్రార్థన చేయగలిగితే యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగేస్తుంది. నీకు 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 అర్థమైపోతుంది, నన్ను దేవుడు కడిగినాడు, నన్ను శుద్ధి చేసినాడు, నన్ను క్షమించినాడు, నేను ఆయన బిడ్డను అని ధైర్యంగా చెప్పుకుంటావు. నువ్వు ధైర్యంగా చెప్పుకుంటావు. నిన్ను నువ్వు సూచిపరచుకోండి. ఈరోజు యేసు ప్రభు రక్తంతో నీకు నువ్వు పరిశుద్ధపరచుకో. యేసు ప్రభు పాదాలు పట్టుకొని నీవుగా శుద్ధి చేసుకో. పరిశుద్ధత లేకుంటే ఎవడు ప్రభువును చూడడు. పరిశుద్ధత కలిగిన వాడే పరలోకములో చేరటానికి అర్హుడు. అందుకే యాకోబు కుటుంబ సభ్యులు నిలబెట్టాడు, మిమ్మల్ని మీరు సూచిపరచుకోండి. మోకరించండి, కళ్ళు మూసుకుందాం. ఈరోజు ఒక చక్కటి ప్రార్థన ప్రభు దగ్గర పశ్చాత్తాపముతో అడుగుదామనే సన్నిధిలో. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో గాన ప్రతిగానములతో చేయుచున్న గొప్ప దేవా, మీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరొక్కసారి మేమందరం మీ పాదాలు పట్టుకుని అడుక్కుంటున్నాం. మమ్మల్ని మీరు మన్నించండి ప్రభువా. కలువరి శిలువలో మీరు కార్చిన రక్తముతో మా జీవితాలన్నీ మీరు కడగండి తండ్రి. ప్రాణాత్మ దేహాలన్నీ మీకు సమర్పణ చేస్తున్నాం. మీకు ఆయాసకరమైనది ప్రతిదీ తీసివేసి మమ్మల్ని అందరినీ శుద్ధి చేయండి ప్రభువా. మీరు కార్చిన రక్తముతో మా జీవితాలను కడిగి శుద్ధి చేయండి. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి ప్రభువు. పరలోకములో చేరే గొప్ప కృపను అనుగ్రహించి మహిమ పొందుమని ఎందరైతే ఈరోజు పశ్చాత్తాపడి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు వారందరూ మీరు క్షమించుమని
మీ బిడ్డలుగా బ్రతుకున్నట్టు కృప చూపుమని యేసు దివ్య నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.